ఇండిగో సంక్షోభం వెనక మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉంది. మేనేజ్మెంట్ కావాలని చేసింది. డీజీసీఏ కొత్త నిబంధనలను అమలు చేయడం ఇష్టం లేక, ఎక్కువ మంది పైలట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం ఇష్టం లేక, పైలట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వటం ఇష్టం లేక, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలనేటువంటి ఒక ఆశ ఏదైతే వాళ్ళకు ఉందో, ఇప్పటివరకు ఏ థియరీని వాళ్ళు నమ్ముకొని ఎక్కువ లాభాలు గడిస్తున్నారో ఆ థియరీని నడిపించుకోవడానికి ఈ సమస్యకి కారణమయ్యారు. అయితే ఈ సమస్యకి కారణాలు అందరికీ కనపడుతున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది నేషనల్ మీడియా వాళ్ళు, కొంతమంది డిజిటల్ మీడియా వాళ్ళు దీన్ని మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారి అసమర్థత కారణంగా, చేతగానితనం కారణంగానే సమస్య ఏర్పడింది అనేది కొంతమంది నేషనల్ మీడియా ప్రతినిధులు, అరుణ్ గోస్వామి లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్ గోస్వామి మాట్లాడడానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా అంటే ఏమి ఉండదు. ఇవాళ ఒక రకంగా మాట్లాడతాడు, మళ్ళీ రేపు మరో రకంగా మాట్లాడతాడు. మరి నైట్ టు నైట్ సూట్ కేసులు ఏమన్నా అంతైనా తెలియదు. ఇవాళ ఒక స్టాండ్ మీద ఉంటాడు, మళ్ళీ రేపటి రోజున స్టాండ్ మార్చేస్తాడు. ఇప్పుడు ఇండిగో నుంచి ఏమైనా సూట్ కేసులు అందాయా నాకు తెలియదు. ఇండిగో మీద అందరూ కోప్పడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. కాబట్టి ఇండిగోని వెనకేసుకు రావడం కోసం తప్పు మొత్తాన్ని కూడా కేంద్ర మంత్రి తెలుగు వాడైనటువంటి రామ్మోహన్ నాయుడు మీదకి పూసే ప్రయత్నం చేస్తున్నారా? సహజంగా నార్త్ వాళ్ళకి సౌత్ వాడు, తెలుగువాడు ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నాడంటే నచ్చదు. తెలుగువాడిని ఒక అసమర్థుడిగా క్రియేట్ చేయాలి, తెలుగువాడిని చేతగాని వాడిగా క్రియేట్ చేయాలని చాలామంది నార్త్ ఇండియన్స్కి ఉంటుంది. ఆ పిచ్చి వాళ్ళకి అలా ఉంటుంది. హయ్యర్ పొజిషన్స్లో వాళ్ళే ఉండాలి. మన వాళ్ళు ఎప్పుడు కూడా సహాయమంత్రులుగా, ఇండిపెండెంట్ ఛార్జ్తో అలా అమెరికే ఉండాలి. డైరెక్ట్ క్యాబినెట్ మంత్రులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు మనవాడు కీలకమైన శాఖని నిర్వహిస్తున్నాడు కాబట్టి, చాలా కాలంగా కూడా ఆ శాఖ మన తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి, దాన్ని మన తెలుగు వాళ్ళ నుంచి దూరం చేయటం కోసం జరుగుతున్న కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఇది